ఏమనగా యేసునందు విశ్వాసం చనిపోయిన వారు మరలా జీవంతో లేపుతారని మాటలు ఇచ్చిన ప్రభు ఉత్సాహమైన యేసుక్రీస్తు మరణాన్ని జయించిన యేసుక్రీస్తు వారు ఎంతో మందిని చనిపోయిన వారిని బ్రతికించారు. జీవిత కాలంలో చనిపోయిన తర్వాత ప్రాణ పోయిన వెంటనే సమాధి తెరబడి అనేక మంది పరిస్థితులు లేచి యెరూషలేము వెళ్ళి అందరూ కనిపించేట్టుగా దేవుని కళాకాలం చూస్తున్నాం. ఆ రీతిగానే మన ప్రియులు జానడి గారు కూడా ఒక దినాలు లేచి సజీవమైనటువంటి దేవునికి సరిగ్గా చేరుతూ కానీ కొన్ని మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. కనుక యేసు రక్తమే ప్రతి పాపానికి కడిగి పవిత్రపరిచేది కనుక జానడి గారు ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరచగల సముద్రుడు మన యేసు ప్రభు వారు. ఆయన చెంత మనం ప్రార్థించేద్దాం. జానడి గారికి ఆత్మకు విశ్రాంతి దయచేయాలని, భార్య బిడ్డలకు తల్లికి ముఖ్యంగా వృద్ధాప్యంలో తల్లికి ఓదార్పు దయచేయాలని, వచ్చిన బంధుమిత్రులు దేవుడు జీవించాలని ప్రార్థిస్తున్నాం. కాకపోతే మనం కూడా ఒక దినాన్ని ఇక్కడికి వచ్చాక మనం ఎలా జీవిస్తున్నామో, యేసును కలిగి జీవిస్తున్నామా లేక లోకానుసారంగా జీవిస్తున్నామని ఆలోచించుకుంటూ ఆత్మపరిచయం చేసుకుంటూ ఈ సమాధి కార్యక్రమంలో పాల్గొందాం. పరిశుద్ధులైన దేవుడు చిన్న మాట మన ఆత్మను బలపరిచేదురుగాక. ఆమేన్. దీక్షేనా అటోబులేటువంటి చాలా బరువుంటే జాగ్రత్త పట్టుకోవాలి. ముందు బాబా నువ్వు కూడా పట్టు అసలు పట్టుకోండి. రెండు కాళ్ళ మధ్యలో ఇది పట్టరా సైడ్ కొండమా కొద్ది నీయే పిలిచారు చదువుకో సమాజం ఇచ్చోండి. ఇదొద్దండి సరిపోయిందండి. ఆడగడ పైన మేగులు కొట్టాల్సిన మేగులు పట్టాలి. మేము కాదు కట్టిపోతుందిగా చేయట్టుకోండిరా. 15వ అధ్యాయం 19-20 వాక్యాలు చదువుతున్నాం. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడి ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడు. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడు. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. మొదటగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే పునరుద్ధానాన్ని కలిగి ఉన్నారో అదే రీతిగా దానియేలు గారు కూడా ఆయన రాకడలో మరి ఇప్పుడైతే మనం శరీరంగా విత్తుతున్నాం కానీ మరి ప్రభు ఆయనతో కూడా దూతలను పెట్టుకొని వచ్చినప్పుడు దానియేలు గారిని ఆయన చెప్పిన వాక్య ప్రకారంగా మరి మృతుల పునరుద్ధానం మొట్టమొదటిగా సమాధిలో ఉన్నటువంటి వారు లేపబడతారని ఆయన ఇచ్చిన వాగ్దానం దానియేలు గారి జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేసుకున్నాం. చదవబడిన వాక్యాన్ని బట్టి దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. మహాగణుడా, కృప కలిగిన తండ్రి, స్తోత్రం స్తోత్రం. మన మధ్యలో ఉన్న సేవకులు ప్రార్థన చేయాలి. స్థానిక సేవకులు రాజరాజు గారు వచ్చారా? పరిశుద్ధుడు ప్రేమ తండ్రి నీకు వందనాలు ప్రభా. నీ కుమారుషులో నువ్వు చెప్పిన మేలును బట్టి ఇదిగో నీతిమంతుల యొక్క మరణము ఎంతో విలువైనది. నీ ఎందు భయభక్తి గల వారి యొక్క మరణము నీ దృష్టికి ఎంతో విలువైనదని సెలవించాం. ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన ప్రయాసను విడిపించి ఈ
ఇదో నీ యొక్క నిత్య రాజ్యం నీకు వారసులుగా ఉండడానికి నీ యందు శ్రాంతి కలిగి ఉండడానికి కుమారుడిని బలపరిచి కుటుంబాన్ని అంతటిని ఆదరించండి. చేసిన బిడ్డలను సంఘాన్ని బంధువులందరూ కూడా ప్రభు నీ నిత్య రాజ్యం నీకు వారసులుగా ఉండడానికి నీ బిడ్డగా ఇంకా నీ రెక్కల నుండి భద్రపరచబడడానికి సహాయం తెచ్చమని యేసే నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, మరొకసారి మేము ప్రార్థిస్తున్నాము. మొదటిగా సేవకులు తండ్రి, మా మధ్యలో ఉన్న సేవకుల పునరుద్ధానం గురించి ప్రభువా, ఆనాడు మరియా మరణంతో మీరు సెలవిచ్చిన మాట, లాజరు సమాధిలో నుండి లేచిన సందర్భంలో వారిని ఓదార్చి సమాధిలో నుండి లాజర్ని ఆయన లేపినటువంటి సంఘటన గురించి మీ నామంలో బిడ్డలందరికీ తెలియజేశారు. తదుపరి ప్రభా మీ సేవకులు స్థానిక దైవజనులు జీవన పాలయ్య గారు ప్రభా ఈ దేహాన్ని ప్రభా మీ చేతులకు అప్పగించి ప్రార్థించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా ఇదిగో నాయన మన్నైనది వెనకటి వల్లే మన్నులో చేర్చబడుతుంది. ఆనాడు ఆదాముతో మీకు తెలియజేసిన రీతిగా ప్రభా నాయన శరీరం మన్నైనప్పటికీ ఆత్మ మీ స్వాధీనంలో ఉన్నది కనుక రానున్నటువంటి మీ రాకడలో అయా దానియేలు గారు ప్రభా సజీవుల లెక్కలో లేపబడడానికి నాయన ఘోరధ్వనితో మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు నాయన యొక్క పునర్జన్మను పొందుకొని ఆత్మ నాయన జీవింపజేసేటువంటి ప్రాణిగా అయా మీ రాకడలో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. విడవబడినటువంటి భార్య పిల్లలకు ఓదార్పును మీరు కలుగు చేయండి నాయన. అలానే తండ్రి బంధువర్గానికి స్నేహితులకు తండ్రి అన్నదమ్ముల అక్క చెల్లెలకు నెమ్మదిని ఓదార్పును మీరు అనుగ్రహించండి. నిరీక్షణ లేని ఎదుల వలె దుఃఖపడని నిమిత్తము నాయన ఒకరినొకరు ఆదరించబడాలని మీరు తెలియజేస్తున్నారు కనుక తండ్రి పిల్లలు ఎంతో దుఃఖముఖంగా ఉన్నారు, కానీ ప్రతి ఒక్కరికి మీరు నెమ్మదిని ఆదరణ మీరు కలుగు చేయండి. ఆయన ఇంటికి వారికి కావలసినటువంటి ఓదార్పును మీరు కలుగు చేయండి. ఆయన ఈ పార్థివ దేహాన్ని చేతులకు అప్పగించి భూస్థాపితం చేస్తుండగా తండ్రి మన్నైనది మన్నవుతుంది, కానీ ప్రభా ఆత్మ మీ స్వాధీనంలో ఉంది కనుక అక్కడి వరకు ప్రభా ఆయన ఈ యొక్క పార్థివ దేహాన్ని తండ్రి భూమిలో ఉన్నప్పటికీ మీరు వచ్చేటువంటి ఆయన రాకడలో సజీవులుగా లేపబడేంత వరకు మీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని మీకు అప్పగిస్తూ నజరేయుడని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. శిలువ తర్వాత సరిపోతులే గ్లాస్ మీద ఏమో గ్లాస్ మీద ఆశీర్వాదం తీసుకుందాం. ఒకసారి కళ్ళు మన తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు వారి దయ, పరిశుద్ధాత్మిక సన్నిధి విడవబడినటువంటి కుటుంబ సభ్యులకు, భార్య పిల్లలకు, బంధువులకు తోడుగా ఉండి ఈ దేహాన్ని భూస్థాపితం చేసి ఉండగా రాకడ వరకు ఆయన సన్నిధి కుటుంబాలన్నిటికీ తోడుగా ఉండి ఆదరించి ఆయన రాకడలో మొట్టమొదటిగా దానియేలు గారి సమాధి తెరవబడి ఆయన రాకడలో ఆయన సజీవులుగా ఉంచి నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్.
చెప్పులు తీసి లాగిపోయి కూర్చున్నట్లాగండి పైన బెడ్ లాడి అప్పుడు పెట్టు మీద పాలిచ్చి కూర్చున్నట్లాగండి బెడ్ పైన సైడ్ అండి కూర్చున్నట్లాగే కూర్చుమట్టి మెత్తని మట్టి అది ఇది కూర్చుమట్టి మెత్తమట్టి అన్నారు పైన మెత్తమట్టి అదే